బైబిల్లోని ఆదికాండము జెనెసిస్ గ్రంథం ప్రకారం అబ్రాహాము, ఇస్సాకుల వృత్తాంతం చాలా కీలకమైనది. ఇది కేవలం ఒక తండ్రి, కొడుకుల కథ మాత్రమే కాదు, దేవునిపై అచంచలమైన విశ్వాసానికి మరియు విధేయతకు నిదర్శనం. దీనిలోని ముఖ్య ఘట్టాలు ఇక్కడ ఉన్నాయి. ఇస్సాకు జననం విషయంలో దేవుడు అద్భుతం చేశాడు. దేవుడు అబ్రాహాముకు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను అని వాగ్దానం చేస్తాడు. అయితే అబ్రాహాముకు 100 ఏళ్లు, అతని భార్య శారమ్మకు 90 ఏళ్లు వచ్చేవరకు పిల్లలు కలగరు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తూ, ముసలి వయసులో వారికి ఇస్సాకును అనుగ్రహిస్తాడు. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. దేవుని పరీక్షలో అబ్రహాం విజయం సాధించాడు. ఇస్సాకు ఎదుగుతున్న సమయంలో దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించాలని నిశ్చయించుకుంటాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడైన ఇస్సాకును మోరియా దేశానికి తీసుకెళ్ళి, అక్కడ ఒక పర్వతం మీద నాకు దహనబలిగా అర్పించు అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అబ్రాహాము మోరియా పర్వతం వైపు ప్రయాణం చేయునప్పుడు ఏమాత్రం వెనకడుగు వేయకుండా, మరుసటి రోజు ఉదయమే ఇస్సాకును వెంటబెట్టుకుని ప్రయాణమయ్యాడు. 3 రోజుల ప్రయాణం తర్వాత వారు పర్వతాన్ని చేరుకున్నారు. దారిలో ఇస్సాకు, నాన్నా, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, కాని బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఏదీ అని అడిగినప్పుడు, అబ్రాహాము, కుమారుడా, దేవుడే గొర్రెపిల్లను చూసుకుంటాడు అని సమాధానమిస్తాడు. అబ్రాహాము విధేయత చూపిన విధానం. పర్వతం మీద బలిపీఠాన్ని కట్టి, కట్టెలు పేర్చి, తన కుమారుడైన ఇస్సాకును బంధించి, దానిపై పడుకోబెడతాడు. అబ్రాహాము కత్తి పట్టుకుని, తన కొడుకును బలి ఇవ్వబోతుండగా, పరలోకం నుండి దేవుని దూత ఆపి, ఇలా అంటాడు: ఆ బాలుని మీద చేయి వేయకు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇవ్వడానికి నువ్వు వెనకాడలేదు కాబట్టి, నీకు దేవుడంటే భయభక్తులు ఉన్నాయని నాకు ఇప్పుడు తెలిసింది అనెను. ఇస్సాకుకు మారుగా దేవుడు గొర్రెపిల్లను ఇచ్చాడు. అప్పుడు అబ్రాహాము కళ్ళు పైకెత్తి చూడగా, ఒక పొదలో కొమ్ములు చిక్కుకున్న ఒక పొట్టేలు కనిపిస్తుంది. ఇస్సాకుకు బదులుగా ఆ పొట్టేలును అబ్రాహాము దేవునికి బలి ఇస్తాడు. ఆ స్థలానికి అబ్రాహాము యెహోవా యీరే అని పేరు పెట్టాడు, అనగా యెహోవా చూసుకుంటాడు అని అర్థం. ఈ వృత్తాంతం ఇచ్చే సందేశం ఏమిటంటే, అబ్రాహాము దేవుని మీద పెట్టుకున్న నమ్మకం సాటిలేనిది. ఇది అబ్రాహామును విశ్వాసులకు తండ్రిగా ప్రకటించింది. విధేయత చూపడం ఎలాగో మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. మనకు అత్యంత ఇష్టమైన వస్తువు లేదా వ్యక్తి కంటే దేవుని ఆజ్ఞకే ప్రాముఖ్యత ఇవ్వాలని ఇది బోధిస్తుంది. ప్రతిబింబం. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం, ఈ ఘటన భవిష్యత్తులో లోక పాప పరిహారార్థం దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును బలి ఇవ్వడానికి ఒక సూచనగా భావిస్తారు.